ఇంట్లో టీవీ పెట్టుకొని ఉంటారు. పో గడ్డతో కిట్టుకుంటా కదా చూడు పో ఈసీరే. బావా చూసినావానే ఇలా బాగోతాం. కనీసం బిడ్డ కొడుకు లేచిపోయేదానికి కొంచెం బాధ కూడా లేదు. ఎట్లా తాగుతారో చూసినావా? అయ్యో నీ అయ్య తాగేటోడు తాగగా మా అయ్యను కూడా ఈడ కొడతాండు. అదే సీకేసిన ముఖం దానా అలా సంగతి చెప్తా కానీ నడు. బాబు 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 అమ్మా బాబు ఏ ఊర్రా మీది? మా ఇంటి మీదకి వచ్చి తలుపులు కొట్టుకుంటా లొల్లి పెడతారు. అత్త నేను అత్త నేను నేను అరవింద్ గుర్తు పట్టలే? అరవింద ఆడేవాడు, నాకు ఏ అరవింద్ తెలియదు. అమ్మా నేను శ్రావణినే, నీ బిడ్డను. శ్రావణ నా బిడ్డ? నా బిడ్డ ఎప్పుడో చచ్చిపోయింది. తలుపులే ఏందే బాగా మొత్తుకుంటాను? లోపల కూర్చొని ఏం చేస్తారు? ఎవరో వచ్చి అమ్మ బాబా నిలుస్తారు, చెవులు వినబడతలేవా? ఎవరన్నా ఇంటికి వచ్చి వెళ్ళిపెట్టారు. చాలా ఇంటికి వెళ్ళి అడవురి. బాబు మంచిగా ఉన్నవానే, నువ్వు అసలు మందంటేనే ముట్టవు, నువ్వు మందు తాగడింది బాబు. బిడ్డ నువ్వు ఎవరో కానీ నాకు తెలియదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తా. నేను ఎందుకు తాగుతానంటే బిడ్డ, నాకు బిడ్డ ఉండేది, దాన్ని గౌరవంగా చదువుకున్నా. ఆ తనం తాకిట్ల పెట్టైనా అది అడిగినా కొనిచ్చిన బిడ్డ. కానీ ఏం చేసిందో తెలుసా బిడ్డ? దాని మనసులో ఒక్కడు ఉన్నాడా అని నాకన్నా మొదగారు ఊరంతా తెలిసింది. బిడ్డ పురుగుల మందు తాగే ధైర్యం లేకనే ఈ మందు తాగుతున్నా బిడ్డ. బాపు నేను చేసిన తప్పేనే, తెలిసి తెలియక చేసిన తప్పు, క్షమించరాదే బాపు. మేము చేసిన తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చినమే, మమ్మల్ని క్షమించరాదు. మీరు చేసిన తప్పు తెలుసుకొని ఇంటికి రాలేరా? మీరు తీసుకుపోయిన పైసలన్నీ నడుచున్నాయి, అందుకే మీరు ఇంటికి తిరిగి వచ్చి మమ్మల్ని క్షమించురు అంటారు. నడువురు మీరు ఇంటికి నడు, మీ మొగాన్ని చూపించద్దు. మీరు వేయించింది ఒక్కసారైనా మేము మతి రాలేదా అని? మీరు వేయిన కూడా మంచిగా ఉన్నారు, ఊళ్ళో మా పరువు తీసిరు కాదే. ఇప్పటిదాకా బీర్లు బిర్యానీలు మంచిగా తిన్నారు కానీ ఇప్పుడు ఎందుకే మరి దొంగడుపులు ఎడతారు? మీకు అసలు కొడుకును బిడ్డ లేచిపోయారు అనే బాధ ఉందా అనే? ఏంది బాధ నారా? మాకేం బాధరా? మేమైనా సంపాదించలేదా? మీకు పెళ్ళిళ్ళు చేయనమ్మా? మా బాధ ఇప్పుడు నీకు ఎక్కడ అర్థమైతే సారు? ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు, మీ ఇష్టాలు కష్టాలు తీసుకునే స్థాయికి వచ్చారు. మమ్మల్ని ఎక్కడ కాంటారు సార్? బాధనా? మాకేం బాధ? మీ ఇష్టానికి మీరు వేయి వచ్చిర్రు, చూసేటోళ్ళు మీరు కూడా అయ్యో పాపా అని అంటారు, కానీ లోపల మంచి పని అయిందని అనుకుంటారు. అమ్మా నేను చేసిన తప్పే అమ్మా, కానీ అరవింద్ పరయోడు కాదు కదమ్మా, మనోడే కదా. నన్ను పువ్వులలో పెట్టి చూసుకుంటాడమ్మా, ఏడవకమ్మా. నేను ఎంత మంచిగా చదివినో అంత పరుగు తీసినాడు అద్దు. మా ఇంటికి రా, నన్ను పట్టుకోకురా. నేను ఎంత గౌరవంగా చదివినో అంత నన్ను మనసు ఖరాబ్ చేసినావు, నువ్వు నా పరుగు తీసినావు రా ఊళ్ళే.
బాబు బాబు బాబుల్ని క్షమించా. నాకు అమ్మాయి అంటే ఇష్టం నాన్న. నేను ఆమె విడిచిపెట్టి ఉండలేనా? నీ దండం పెడతా బాబు, ప్లీజ్. క్షమించలేరా? నేను చిన్నప్పటి నుంచి దోస్తున్నావు, మా స్నేహం ఖరాబ్ చేసినవురా. నేను ఊళ్ళో తలెత్తుకు వెంట తిరిగిమంటారా? లే, నేను క్షమించలేదులే. నీకు కులపని పిల్ల కులపని ఇంటికి వచ్చింది. అరే ఇట్లా ఎంతమంది పోతారు, ఎంతమంది వస్తలేరు. మరి ఇట్లా మరి నడు మీరే నడు. గదేరా నేను అదేది కులంలో పరువు తీసిర్రురా. అయింది ఏదో అయింది. పిల్లలు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? ఇంకా తీసుకో మరి. ఎట్టే రెక్క పడతావు? అది ఎట్లా మీద కట్టినే ఉండాలి. నడు ఇంకా నడు, నడు ఇంకా నడు. ఇక్కడ ఉండదు, నా కళ్ళ కనిపించదు. నడు నడు. నీలో జమీందారు బంగ్లానట్టు మీ ఇంట్లో ఎవరికి వస్తాను? బుజ్జి, నా ఇంటికి పోదాం. ఏడికి రాచేది? మన ఇంటికి కూడా వద్దు. నువ్వు ఏడికి అన్నావో మా ఇంటికి రానే రా. ఏ బా ఎందుకు పిల్లలను కోసం వచ్చుకుంటావు? అదో పా ఎన్ని జరుగుతున్నాయి విసోటి పా ఇంటికి తీసుకుపోదాంపా. లేదయ్యా, వీడు మన ఇంటికి వచ్చే లేదు. వీడి ఇంటికి వచ్చే నరకే పారదు. ఎంత నా ఇజ్జత్ తీసిండు వీడు. అరే ఎన్ని రోజులు అయ్యి కోపాలు తాపాలు అవే సర్దుకున్నాక అదే మంచిగుంటాయి. ఏమన్నా కిరాయి ఉంటారు పారి. నడు నడు రే. దా బావా మనకి ఏదో ఒక రకంగానైతే రూమ్ దొరికింది. కష్టపడి పని చేసుకుందాం బావ ఈ కాడ నుంచి. అవునే, బాగా కష్టపడి పని చేసుకోవాలి. వీళ్ళందరి ముందు మనం తలెత్తుకొని బతకాలి. అయితే కానీ మీ సీరియల్ మొదలు కొట్టినా ఇవి అలా చదువుపో. నేను బయటకు పోయి పని సంగతి చూస్తాను. సరే బావ. అమ్మా గీడు ఫోన్ ఎత్తాను ఎవరు వీడు లేచిపోయాడు. మళ్ళీ నాకేమన్నా తల పెడతారా ఏంది? సరే అయిపోయింది. ఒకసారి ఫోన్ అయితే ఎవరు? హలో మామ మంచిదేనారా? అరే మామ, ఏడున్నావురా? ట్యాంకు కాడ నీళ్ళు ఇప్పుతానరా. నువ్వు ఏడున్నావు మరి? ఇంటికి వచ్చినా మామ. అరే ఏమన్నా పని ఉంటే చెప్పరాదురా. అని అంటే సరే ఉన్నది, నువ్వు అయితే పొద్దుగలగలు. పక్కనైతే అచ్చుడే కదా? అచ్చుడే మామ. ఓకే ఓకే అచ్చుడే. పొద్దునైతే రా ఇక పక్కా మరి. సరే మామ, రా మామ. 7 గంటలకు కదా? రెడీ ఉంటా. అంతా ఇక బావ మంచిది. బుజ్జి, రేపు అసలు పని దొరికింది. మా దోస్తానికి ఫోన్ చేసిన రమ్మని చెప్పిండు. ఇక నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఇక నన్ను నవ్వరాదే. ఎన్ని రోజులు ఉంటాం ఇట్లా ఏడు ముఖాలు వేసుకొని? బావా నువ్వేమనుకోనంటే నీకు ఒక మాట చెప్పాలా? చెప్పు. వాతావరణం వేడిగా ఉంది, ఏమన్నా చల్లగా దేవల్ల. అది కాదు. ఇన్ని రోజులు మనం వేరూళ్ళు ఉండే, ఇప్పుడు మన ఊర్లో ఉన్నాం. మనోళ్ళ ముందన్న మనం మంచిగా బతకాలి. ఇక నుంచి అన్న తాగుడు బంద్ చేసి చక్కగా పనికి పో. అదంతా నాకు తెలుసమ్మా. అబ్బో, మన ఊరికి వచ్చినప్పుడు బాగానే గిరానికి వచ్చినావుగా. నా ఎగరానికి ఏంది కానీ ఇక నుంచి అన్న తాగుడు బంద్ చేసి ఒళ్ళంచి పని చేయి. అరే రాములా, గద్ద గద కోడి పిల్ల మీద ఉన్నట్టు కన్ను ఎప్పుడు నా తాగుడు మీద ఉంటుంది నీ కన్ను. మంచితే కాంతి నా బంద్ చేసినట్టే ఉన్నది. పిలువు. అమ్మా మంచిగా ఉన్నావా అమ్మా? మంచిగా ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నామ్మా. బాగా పెట్టుకున్నాడే.
మీ బాబు నీ మీద రంది పెట్టుకొని తాగి తాగి మంచాల పడ్డాడు కాదే. ఏడవకే ఏడవకమ్మ, ఏం కాదు బాబుకి. ఏందా బుజ్జి అట్లా సినిమా కూర్చున్నావు? నువ్వు ఎప్పుడు వచ్చినావు బావా? నేను వచ్చి ఇంతసేపే గత మంచి కొద్ది కూర్చున్నావేందే, ఏమైందని? మా బాబుకు మంచిగా లేదని మా అమ్మ వచ్చి చెప్పినట్టు కళ వచ్చింది నాకు. మీ అయ్యకేందే దూడ్డ పరిచినట్టు వస్తాడు, రోజు కనిపిస్తలేడా నాకు ఆ వయసు కూర్చుంటే తాగేది? ఆ? అంటే నువ్వు మళ్ళీ తాగుతున్నావా? ఏ కాదే, నేను రోజు పోయి వస్తా అంటే కనిపిస్తాడు ఆడ వైన్స్ కాడ. బుజ్జి మీ అల్లుడు మంచోడేనా? మంచిగా మంచిగా చూసుకుంటాడు బుజ్జిని? నేను మంచిగా చూసుకుంటాను అక్క. మంచిగా అయితే మంచిగానే ఉంటుంది. ఇంకా అంతే అక్క. ఏమో పోయిన వాళ్ళు ఎట్లా వేరు, వచ్చేది మంచిగా బతుకుతా అంతే చాలు. మంచిగా బతకాలి మరి. పిల్ల పోతాను అరమా చెల్లె మరి మీ అత్తగారింటికి. ఎవరింటికిరా? అయ్యో అయ్యో ఎందుకు? పోతలేరా? మరి ఏం ముచ్చట మాట్లాడారు? అరే ఎందుకు ఎన్ని రోజులు ఉంటుంది రా, పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు. నీకు చెప్పుకోవాలి అరేమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇరుగదారు. మా అయ్యున్న వాళ్ళు అయ్యా ఇరుగ దాక్కుంటా రోడ్లు పూట తిరుగుతారు. ఇక మేము పోయారు మండుతుంది వాళ్ళకి ఇరుకాడికి. ఎందుకు మండుతుందిరా, నీకు ఏదో పని లేదురా. నువ్వు కూడా అట్లా ఎప్పుడైనా కలిసినప్పుడు మందలేరా? ఎప్పుడన్నా కలిసినప్పుడు మీ మామను మీ అయ్యను అట్లా మందలిచ్చినట్టు చెప్పాను. అరే మొన్న పటాకం పోతేనే ఇల్లు కొట్టిరు వాడే, నువ్వే చూసి పని ఉందారా అంటే రమ్మని చెప్తే మళ్ళా ఏం ముచ్చట మాట్లాడతాను. పని పనే కానీ నీ పని నువ్వు చూసుకుంటావు. ఒకసారి అది కూడా మందలిచ్చినట్టు ఉన్నారు కదా. ఇగో ఇప్పుడు లంచ్ అవుతుంది, ఇప్పుడు పోదాం రాగు. మన నువ్వే చెప్పాలి. చెప్తాను కానీ 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 తాపిపాటు కానీ కానీరా చెప్తా కానీ పోడేగా పోడే కానీ పోడు అంటేనే చెప్తా. అరే పోడేరా బాయ్ కట్టు కానీ. బాయ్ కాడికి పోయేది ఉండే. రాజు ఓ రాజు రాజు అగ్గో వస్తాను మీ అయ్యను మేము వస్తాను రా. వస్తారా? అగ్గో రాని వచ్చిర్రు రాని చిరురా రానిరా. అరే చల్ గిట్ట పోదా, మందు కూడా అయిపోయిందిరా. ఎందుకు రా లొల్లి అట్టిగా అయిపోని ఇంకోటి చెప్తా. వద్దురా నాకు ఎక్కువ అయింది మందు, నాకు కూడా వద్దు. గిట్ట పడి పోదాంపా. నాకు సరిపోలే. అరే నీకు సరిపోకుండా బయటకు పోయి కదా పరా. ఈయన్నే తాగాలి, వాళ్ళకేంద్ర భయపడేది. అరే శంకరా నువ్వు వినవురా, ఇల్లు అయ్యేటట్టున్నది అట్టిగా తలకాయ నొప్పి. చట్ కుసాను. అరే ఇంకా సీసా చెప్తాను. సీసలే బిసలే చల్ నడు పోదా వస్తాను రా. కుసా. అరే వీడు ఏందిరా, ఎవరు వచ్చిర్రా? మీ మా ఉన్నావు మీ అయ్య వచ్చిండు ఇద్దరు. అంటే వాళ్ళు కలిసి ఉండొచ్చు కానీ మనం కలిసి ఉండద్దా? ఏ వాళ్ళు పెద్దలు గారా, ఎందుకు రా అద్దు రారా. కూసో నువ్వు కూసో, నువ్వు కూసో. నీతో వర్షం అయితే లేదురా. ఆగిపోదాం. వాళ్ళు ఏడ కూర్చుంటారు కూర్చొని. వాళ్ళు అత్త ఇళ్ళకే వస్తారా మళ్ళా రాని. అరే శంకర్ రాని రాని వాడినే ఉన్నాడు. చూస్తారా వాళ్ళు తొంగి తొంగి చూస్తారా రాని. ఈ లొల్లి పెట్టకురా, మెల్ల ఉర్రకురా. వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్. చూసారు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టూరి. ఎట్లా కొడతారు? బాయ్.